సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో 3 దశాబ్దాలకు పైబడి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి నేడు పదవీ విరమణ చేయుచున్న శ్రీ కేవి రామచంద్రరావు గారికి ఈరోజు మన కార్యాలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న గౌరవనీయులు శ్రీ ఈరోజు సన్మాన గ్రహీత కేవి రామచంద్రరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వైస్ ప్రిన్సిపాల్ గారు జీవి రమణ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ శర్మ గారికి, ఎంపీడీఓ సుశీల గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ కేవి రామచంద్రరావు గారి యొక్క బంధుమిత్రులకు, ఈటీసీ ఫ్యాకల్టీకి, సిబ్బందికి, అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నమస్తులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, సుమారు 3 దశాబ్దాల పాటు ఒక ప్రభుత్వ శాఖలో పనిచేయడం అంటే వారి జీవితాన్ని యావత్తు మరి ప్రభుత్వ సేవలో అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. రామచంద్రరావు గారి గురించి వక్తలు మాట్లాడే ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాం. 1999లో నేను ఎంపీడీఓ గారు రిక్రూట్ అయినప్పుడు అప్పటికే రామచంద్రరావు గారు ఇక్కడ కార్యాలయ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి పరిచయమైన వ్యక్తి ఈ 2.5 దశాబ్దాలు బయటకు వెళ్ళిపోయినా సరే ఎప్పుడు కూడా అనునిత్యం టచ్లో ఉండేవారు. సో అటువంటి స్నేహశీలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు, రిటైర్ అవుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ వృత్తిని నిబద్ధతగా భావించి వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా మనం పనిచేస్తున్న సంస్థ ఉన్నతి కూడా కోరుకునే వాళ్ళు చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటారు మనకి. అటువంటి వ్యక్తుల్లో అంటే మనతో పాటు మనకి నేడనిచ్చిన సంస్థ మంచిగా ఉండాలి, అది మన పనే కాదు ఏ పనైనా చేసి అవసరానికి మనం సంస్థకి సహాయపడాలని అనుకునే మనస్తత్వం రామచంద్రరావు గారికి. సో అటువంటి ఉద్యోగులు ఈ రోజుల్లో ప్రభుత్వ సర్వీస్లో మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సో అటువంటి మంచి వ్యక్తిత్వం, అటువంటి స్నేహశీలి, అటువంటి నిబద్ధతతో పనిచేసిన అధికారికి ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం నాకు, అదే నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మరొకసారి మీ అందరినీ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ముందుగా వక్తలు ఒకరొకరు మాట్లాడిన తర్వాత మనం సన్మానం చేసుకోవడం, ఈరోజు సన్మాన గ్రహీతను, అదేవిధంగా తర్వాత వారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. సో ఒకసారి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ వక్తలు ఒకరొకరుగా మాట్లాడాల్సిన కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా వచ్చిన వాళ్ళు వారి నమస్కారం. కవి రామచంద్రరావు మేము 1వ తరగతి నుంచి క్లాస్మేట్స్, 56 సంవత్సరాలు స్నేహితులు. ప్రతి 10 మందిలోనే ఒకరు ఉంటారు అలాంటి వ్యక్తులు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఈ చెవుని ఉంటారు, ఆ చెవుని వచ్చుకుంటారు. నేను ఎందుకైనా ఒక ఫ్రెండ్ నా ఫ్రెండ్ తిప్పాను అనుకుంటాను, అది అప్పుడు చెప్పలేదు. 80% మా ఇద్దరికి చిన్న వైద్యులు వస్తే ఇద్దరిని కూడా కలపడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంచి వ్యక్తి. అలాగే మా సొంత తమ్ముడికి మ్యారేజ్ ఇందులోనే పనిచేసిన కృష్ణవేణి గారికి సంబంధం చూపించబెట్టాను. తను ఏదో సంబంధం వస్తే మాకు చెప్పి చాలా మంచి వ్యక్తి. మైనస్ వదిలేసి ప్లస్ అని చెప్పి మనుషులు ఇద్దరిని కూడా ఇటుపోయిన వాళ్ళు ఇద్దరిని కలుపుతాడు. నేను నా ఫ్రెండ్ ఒక అసలు పోతే నన్ను కలిపాను. చాలా మంచి. ఈవేళ మా తమ్ముడికి నాకు చిన్న డిస్ప్యూట్లు ఉన్నా సరే నిన్న నాకు ఫోన్ చేసి వాడు అనకుండా కూడా ఎన్నో, ఒరే నీకు లక్ష్మణుడు లాంటి నీ తమ్ముడు అలా వదిలేట్లా, నీ తమ్ముడు గంట సేపు నా దగ్గర నీ కోసం బాధపడ్డాడు అని. వాడికి ఏం కావాలి, మా తమ్ముడు నేను ఇడిపోతే వాడికి ఏం కావాలి. మంచి వ్యక్తి. ఇలాంటి మనిషి జీవితకాలం బ్రతుకున్నంత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ప్రిన్సిపాల్ గారికి మరియు పెద్దలకి, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే రామచంద్రరావు గారి బంధువులు, స్నేహితులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి నా పేరు రాజేంద్ర కుమార్ మాస్టర్ అంటారండి. నేను సామర్లపట్నం మున్సిపాలిటీలో 30 సంవత్సరాలు సెకండరీ గ్రేడ్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యానండి. 4 సంవత్సరాలు రిటైర్ అయ్యి రామచంద్రరావు గారికి మాకు సుమారు 10 సంవత్సరాల నుంచి అనుభవం అండి. సేమ్ డిపార్ట్మెంట్ కాకపోయినా ఒక నారాయణ స్వామి భక్తులుగా ఆధ్యాత్మికంగా మేము కలిసి మసిలింది సుమారు 25 సంవత్సరాలు. ఆయన దగ్గర మేము గమనించింది ఏంటంటే ఆయన డ్యూటీ పట్ల చాలా విధేయత కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఎంతోమంది ప్రిన్సిపల్స్ దగ్గర ఆయన పనిచేశారు ఈ విస్తరణ శిక్షణ కేంద్రంలో. మరి చాలా చక్కగా ఆయన వృత్తి నిర్వర్తించుకుని ఈవేళ పదవి విరమణ చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఆయన ఒక వీటీసీ డ్రైవర్గా కొంతమందికి తెలుసు బయట ఉన్నటువంటి పబ్లిక్కి. కానీ ఆయన స్వయంగా చెప్పాలంటే ఒక నారాయణ స్వామి భక్తుడు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆయన ఇష్టదైవము ఎలవేల్పు కూడా మాండవయ్య నారాయణ స్వామి వారు. ఆయన ఆ మక్కువతో వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరు పెట్టుకున్నారు. అందుచేత మరి వేళ చక్కగా ఆయన ఈ 31 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి చక్కగా రిటైర్ అవుతున్నారంటే ఆ స్వామివారి దైవాలు ఆయనకి ఎలా జరుగుతుందని చెప్పి ఇంతమంది పెద్దలు, మిత్రులు, స్నేహితులు అందరూ ఆశీర్వాదం బలం భగవంతుడు ఆ రూపంలో చూపిస్తారని భావిస్తూ మరి ఇంకా పెద్దవారు ఆయన గురించి పరిచయం ఉంది, బాగా చదువు వాళ్ళు అందరూ మాట్లాడే వారికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా వారి కుటుంబానికి, అంటే వారి పిల్లలు, మనవలు, బంధువులు అందరికీ, వారి స్నేహితులకి అందరికీ కూడా ఆ నారాయణ స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉంటూ చక్కగా ప్రశాంతమైనటువంటి పదవి విరమణ జీవితాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఇక్కడికి చేసిన మా ఫ్యాకల్టీ ఆఫీస్ సిబ్బందికి మరియు అందరికీ కూడా నమస్కారం. రామచంద్రరావు గారి గురించి అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇంటుంటే చాలా సంతోషం. ముఖ్యంగా ఆయనతో నాకు 2010 నుంచి పరిచయం. ఈ డిసెంబర్ 2010లో జాయిన్ అయ్యి 6 ఏళ్ళు ఇక్కడ నేను సర్వీస్ చేయడం జరిగింది. అప్పుడు ఈ 6 ఏళ్ళు అందులో రీసెంట్గా 9 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి నా మీద చూసిన వల్ల ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి బ్లాక్తో వర్క్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయనలో ఆకారం లేదు, అసలు ఏం మార్పు రాలేదు. అప్పుడు ఎలా ఉంది ఎలా ఫస్ట్ చూసినప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అట్లా మాట తీరులో కూడా అసలు నో చేంజ్. ఇప్పటితో కూడా ఆయన కష్టం పడుతున్నది ఎన్ని సంవత్సరాల సర్వీస్లో అసలు చూడలేదు. ఆయన చల్లగా మాట్లాడతారు అన్నమాట, చక్కగా. అంటే చక్కగా మాట్లాడుతుంటే మనకి మనసుకి చల్లగా అనిపిస్తుంది. నా బాగుంది. నేను ఆయన 3 సంవత్సరాలు సర్వీస్లో చేశాను కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది టైంకి ఆఫీస్కి వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళు పలకరింపు చాలా చక్కగా పలకరిస్తారు. అది ఈ గురించి నేర్చుకోవాల్సింది నా విషయం. దానివల్ల ఎవరితో కూడా ఘర్షణ అనేది ఆయన మాట్లాడే విధానం 100% సత్యం. అంటే ఆయన అప్పుడే నోరుతారు అనమాట. నిజం మాట్లాడడానికి అన్నట్టు ఊరికి అనవసరంగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. ఒక మంచి విషయం మాట్లాడడానికి ఇది నిజమని చెప్పడానికి ఆయన మాట్లాడారు. మధ్యలో మానేయకూడదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు రామచంద్రరావు గారు 58 ఎప్పుడు మానేసేయకుండా నాకేంటి పర్వాలేదండి. కానీ ఆయనకి 62 సంవత్సరాల సర్వీస్ రాదు, 60 వస్తుంది యాక్చువల్ అనుకుంటే. కానీ ఆయనకి 2 సంవత్సరాలు ఎడిషనల్గా వచ్చింది. అది మానేస్తే రాదు. మనం ముందు జాయిన్ అయిన ఉద్యోగంలో ఎంత ఉండదు, 1000 రూపాయలు జీతం ఉంటుంది. కానీ రిటైర్ అయినప్పుడు జీతం ఎంత ఉంటుంది అది మనకందరికీ తెలుసు. ఒకటి. రెండోది డిస్పెన్సరీ వాళ్ళకి ఇలా చూడకుండా మనం రిటైర్ అవ్వాలి. డిస్పెన్సరీ కానీ అదేంటంటే ఇంకా అంటారు క్లినిక్లు అంటూ ఉంటారు, వాటి వంక కూడా చూడకుండా మనం రిటైర్ అవ్వాలి. అలాంటి డిసిప్లిన్ మనలో ఉండాలి.
ఉద్యోగి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వాడు పాటించాడు రామచంద్రరావు. నాకు తెలుసున్నంత వరకు ఆయన డిస్పెన్సరీ వద్ద వెళ్ళారని నేనైతే అనుకోను రామచంద్రరావు. తర్వాత వాడి దగ్గర ఒక మంచి లక్ష్యం. పెద్దలందరికీ మరి బంధుమిత్రులకి అందరికీ నమస్కారం అండి. నేను పెద్దరామ చంద్రరావు గారి చిన్న బామ్మని. మా బాబు గారి గురించి చెప్పాలంటే చిన్న బాధ ఉంది. ఇంటికి అలంకరించిన అందరూ కూడా వచ్చేసి అందరూ పదమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రామచంద్ర గారి గురించి నా అనుభవం గురించి చెప్పాలంటే ఆయన నుంచి వ్యక్తి ఎవరైనా సరే గౌరవంగా పిలుస్తారు. మన నేను చిన్నవారైనా సరే నన్ను కూడా జగదీష్ గారు అంటారు, కానీ జగదీష్ గారు ఎప్పుడు కూడా పిలవలేదు. ఆయనలో నాకు నచ్చిన విషయం అది గౌరవంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా పిలుస్తారు. ఇంకో విషయం ఏంటంటే సమయపాలన, క్రమశిక్షణ. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన 2 విషయాలు, ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి గౌరవం, ప్రతి ఒక్కరిని గౌరవించడం, సమయపాలన, క్రమశిక్షణ. ఇవి ఆయన నుంచి నేను నేర్చుకోవాలని అనుకున్నాను, కానీ నేను ట్రై చేశాను. చాలా వరకు ట్రై చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సన్మాన గ్రహీత రామచంద్రరావు గారు మరియు మా ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఇచ్చేసిన సన్మానానికి ఇచ్చేసిన అందరికీ, రామచంద్రరావు గారి బంధువులు, బాల్య మిత్రులు మరియు మా మిత్రులు వీళ్ళందరూ కూడా నా నమస్కారాలు. నాకు రామచంద్రరావు గారిలో నచ్చిన లక్షణాలు కొన్ని ఉండేయండి. ఎందుకంటే నేను కూడా ఆ లక్షణాలను చాలా విపరీతంగా అభిమానిస్తాను. ఫస్ట్, డ్యూటీ పట్ల నిబద్ధత. నేను ఇక్కడ ఉండాలలో ఈ 5 yearsలో నేను రామచంద్రరావు గారితో చాలా క్లోజ్గా కలిసి ఉన్నాము. ఇద్దరు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, నడు నొప్పని పట్టి వేసుకున్నా, నడుము నొప్పని బయట పెట్టుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిన్సిపాల్ గారు ఈ టయానికి నీవు రావాలి ఆఫీస్కి అన్నా సరే, మా గత ప్రిన్సిపాల్ గారు రాజమండ్రి రమ్మన్నా సరే కరెక్ట్ టయానికి ఒక 10 నిమిషాల ముందే అక్కడికి చేరుంటాడు. టిఫిన్ చేయనివ్వండి, లేకపోనివ్వండి, ఆరోగ్యం బాగుండనివ్వండి, బాగా లేకపోనివ్వండి. ఇది చాలా గొప్ప లక్షణం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే మనకు అన్నీ బాగున్నా కూడా ఉద్యోగాన్ని అందరూ కాదండి, కొంతమంది నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ లక్షణం నేను రిటైర్ అయ్యే రోజు, ఈ రోజు కూడా నేను ఆయన దగ్గర గమనించాను సార్. నేను ఆ విషయానికి నేను చాలా నమస్కారాలు సార్. మీ గొప్పతనానికి. ఇంకొకటి, నిజాయితీ. ఈ రోజుల్లో రెండండి నాకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నది. భారతదేశంలో అవ్వచ్చు, ఏ ప్రతి మనిషిలో కూడా క్రమశిక్షణ, నిజాయితీ ఈ 2 ఉంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక దేశము ఏదైనా సరే బాగుపడుతుంది సార్. ఆ 2 రామచంద్రరావు గారిలో నేను చాలా చూశాను సార్. నేను ఆయన దగ్గర అదొకటి. ఇంకొకటి నాకు వ్యక్తిగతంగా నచ్చే లక్షణం ఆధ్యాత్మిక చింతన. నేను ఇక్కడ నిజంగా చెప్పాలంటే అండి, నాకు ప్రకాశం జిల్లా అండి. ఇక్కడ ఎవరూ పరిచయం లేరు. మా శ్రీనివాసన్ ప్రసాద్ వాళ్ళు అయిపోయారు. ఈ రామచంద్రరావు గారితో సాయంత్రం పూట రోజు తప్పనిసరిగా ఇచ్చిన మా ఫ్యాకల్టీ మెంబర్స్కు, స్టాఫ్కు, ఈనాటి సన్మాన గ్రహీత రామచంద్రరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారి బంధుమిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, మా స్టాఫ్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామచంద్రరావు గారి గురించి ఇంకా ఇంతమందిని చూసిన తర్వాత చెప్పేది ఏముండదు. 1వ తరగతి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, 5వ తరగతి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, 8వ తరగతి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆఫీసులో చేస్తున్నటువంటి ఆయన తోటి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని ఈరోజు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారంటే ఆయన ఎంత స్నేహశీలో మనకు అందరికీ అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చిన తర్వాత 1వ తరగతి ఫ్రెండ్స్ ఎవరు కూడా గుర్తుండరు మనకు సాధారణంగా.
ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్లో రిటైర్ అయిపోయిన 1వ తరగతి ఎవరు రాడు అసలు. ఎందుకంటే వాళ్ళందరూ కాన్వెంట్ చదువులు ఎక్కడెక్కడ ఉంటారు. కానీ 1వ తరగతి ఫ్రెండ్స్ వచ్చారు అంటే భలే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి తెలుస్తాయి అప్పుడు చేసే చిన్న చిన్న చిరుకు పనులు అవ్వచ్చు, లేకపోతే మంచి పనులు అవ్వచ్చు. ఇప్పుడు చేసేది ఆధ్యాత్మికంగా ఇవన్నీ మనకు కనపడతాయి, కానీ అప్పుడు చేసేవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఏరా ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు. అంటే ఆయన ఎంత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళతో లైఫ్ మెయింటైన్ చేశారంటే చాలా ఓపిక ఉండాలి. ఉన్న ఉద్యోగం చేస్తూ ఫ్రెండ్స్ తోటి కూడా టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఆయన ఉద్యోగంలోనే కాకుండా ఆయన నిజ జీవితంలో కూడా చాలా బాగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి చాలా గడిపారని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఆయనతోటి నాకు 1 year నుంచి అనుబంధం ఉంది. ఒక 2 months బ్యాక్ నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు ఎంపీఎస్సీలో పనిచేసినప్పుడు వారితో అనుబంధం ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారితో వచ్చేవారు. అక్కడ కూడా అందరితోటి చాలా ఒబీడియంట్గా ఉండేవారు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ ఇక్కడికి రాగానే నన్ను ఏం చేశారంటే ఇక్కడ ఉన్నట్టు లోకల్ టెంపుల్స్ అన్నింటికి ఒకసారి తీసుకెళ్ళారు ఆయన. మొత్తం నాకు హిస్టరీ గురించి మొత్తం ఇక్కడ మాండవి టెంపుల్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి టెంపుల్, కాకినాడలో ఉన్న టెంపుల్, పిఠాపురంలో ఉన్న టెంపుల్, అదేవిధంగా తొలి తిరుపతి, ఇవన్నీ తీసుకెళ్ళి చూపించారు. నాకు తీసుకెళ్ళి చూపించవలసిన అవసరం లేదు. కానీ సార్ ఒకసారి మీరు నైట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మార్నింగ్ మనం వెళ్దాం, వెళ్ళి ఒకసారి అన్నీ చూపిస్తారు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలని. అప్పుడు ఆధ్యాత్మికంగా చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగించినట్లయితే బాగుంటుంది వేరే వేరే వ్యాపకాల కన్నా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉద్యోగరీత్యా పనిచేసినప్పుడు కమిట్మెంట్ కావాలి ఎవరికైనా సరే. ఆయనకైనా కాదు, ఈ ప్రతి ఉద్యోగం కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది కమిట్మెంట్. ఆయనకి దాదాపుగా 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ప్రిన్సిపాల్ గారు ఒక షిఫ్ట్ డిజైర్ కొనిచ్చారు. ఈ రోజుకి కూడా అది కొత్తగానే ఉంటుంది. మీరు చూసారు అంటే లోపల అసలు చిన్న మామూలుగా కారు ఎక్కి దిగిన తర్వాత మనకి ఏ డస్ట్ అయినా ఒక ఇసుక ఇట్లాంటిది మరుసటి రోజు ఎక్కినప్పుడు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కారు అసలు ఎంత నీట్గా ఉంచుతారంటే అసలు సొంత కారు. ఆఫీస్ కార్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆఫీసులో ఫ్యాన్లు ఉన్నాయని కూడా మనం వెళ్ళిన తర్వాత ఎవరు కట్టరాట్లేదు. అంటే ఆఫీస్ అనేసరికి ఒక విధమైన ఇది ఉంటుంది గవర్నమెంట్ అనేసరికి. ఇప్పుడు చూడండి మనకి బయట పనులు జరుగుతుంటాయి. ఉపాధి హామీ పని అంటే ఎలా ఉంటుంది, మన పని అంటే ఎలా ఉంటుంది. ఆఫీస్ అనేసరికి గవర్నమెంట్ అనేసరికి ఒక నెగ్లిజెన్సీ, ఇది మంద కాదు అనేది. కానీ అలా ఆయన కారుని సొంత కారు కన్నా, ఇంకా సొంత కారు కన్నా ఒక రోజు తుడుస్తారేమో తొడవరేమో తెలియదు, కానీ ఆయన కారుని ప్రతిరోజు నీట్గా తుడిచి అసలు చాలా క్లీన్గా ఉంచుతాడు. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అసలు. అంత డ్రైవర్గా ఉండి అంత కమిట్మెంట్ తోటి ఉండి, డ్రైవర్ అంటే ఏంటి యాక్చువల్గా ఆ కారులో ఎక్కిన నలుగురికి జీవితాలకి ఆయనే బాధ్యత. అర్ధరాత్రి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి నైట్ వచ్చేవారు. నైట్ 12 ఒకసారి తెల్లవారు గంటలు కూడా వచ్చేవారు. అక్కడ మీ అంతా అయిన తర్వాత 12 గంటలకు బయలుదేరి ఇక్కడికి వస్తే మీకు తెల్లవారు 3 అయ్యేది. ఆ వయసులో ఇప్పుడు కూడా రిటైర్మెంట్కి 6 months బ్యాక్ కూడా ఆయన ఆ రకంగానే నైట్ వచ్చాడు. 12 గంటల దగ్గర నుంచి ఇక్కడ 2 గంటలు 3 గంటలు రాజమండ్రి వచ్చాడు. అంటే 62 సంవత్సరాల వయసులో అసలు నైట్ డ్రైవ్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం. ఆయన అదేవిధంగా అంతే కమిట్మెంట్ తోటి ఆయన జాబ్లో ఎప్పుడైతే 93లో జాయిన్ అయ్యాడో ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాధారణంగా ఉద్యోగులు జాయిన్ అవ్వాలి 5-6 సంవత్సరాలు ఏదో ఆడంబరంగా ఉంటుంది, ఏదో చేద్దామని అనుకుంటుంది. తర్వాత వచ్చేసరికి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసరికి. కానీ 93లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు కూడా అదే కమిట్మెంట్ తోటి ఉన్నారు కాబట్టి ఎంతమంది అభిమానాన్ని ఆయన సంపాదించుకోగలిగారు. మరి భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి మా ప్రిన్సిపాల్ గారు వారితోటి ఇంతకు ముందు గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయన గురించి తెలుసు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత వెల్ ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేస్తే వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. గ్రహీత గౌరవనీయులు శ్రీ కర్రి రామచంద్రరావు గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి, ఎంపీడీఓ శర్మ గారికి, ఎంపీడీఓ సుశీల్ గారికి, ఏఓ గారు రవిశంకర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామచంద్రరావు గారి యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిన్ననాటి స్నేహితులకు, పత్రికా విలేకరులకు, అందరికీ కూడా మీడియా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. మరి పెద్దలందరూ మాట్లాడారు. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ కార్యక్రమాలు అనేవి చేసుకుంటూ ఉంటాం. సహజంగా ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ ఉంటే చేసుకుంటూ ఉంటాం. సో అలంకార ప్రాయంగా చేసుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో.
కానీ ఒక మంచి వ్యక్తికి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి, ఉద్యోగాన్ని నిబద్ధతగా ప్రాణంగా భావించి పనిచేసిన వ్యక్తికి ఇంతమంది సమక్షంలో సన్మానం చేసుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. సో అటువంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు మన రామచంద్రరావు గారు. సో ముందుగా ఉద్యోగం చూస్తే సుమారు 3 దశాబ్దాలు చేశారు. 3 దశాబ్దాలకు కూడా 3 దశాబ్దాలు కూడా చక్కటి కమిట్మెంట్తో, అంటే కేవలం డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ కోసమే కన్ఫైన్ కాకుండా ఆఫీసులో ఏ పని ఉన్నా సరే ఆయనకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా అది నా పని, సంస్థకు సంబంధించిన పని, సంస్థ బాబుకి సంబంధించిన పనిని భావించి సో అన్ని కార్యక్రమాలు, ఇప్పుడు కార్ రిపేర్ రావచ్చు ఆయనే చేసుకునేవాడు. సో ఎక్కడైనా చూడండి, గవర్నమెంట్ ఆఫీసులో వెహికల్ ఉందంటే మీకు 1 సంవత్సరం ఖర్చు పెట్టి రిపేర్కి ఒక వెహికల్ కొనేసుకొచ్చినాం, ఆ విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసుల్లో. కానీ ఇక్కడ చూడండి, రిపేర్కి అతి ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. అంటే దాన్ని సొంత వెహికల్ కన్నా మంచిగా భావించి తన సంరక్షణ చేసిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఇటువంటి వ్యక్తులు మనకి, ఇటువంటి ఉద్యోగులు చాలా అరుదుగా మన వ్యవస్థలో ఉంటారు, గవర్నమెంట్ వ్యవస్థలో. సో దానికి ముందుగా వారికి ఇంత చక్కటి నిబద్ధతో పనిచేసిన వారికి ప్రత్యేకంగా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది మంచి మానవ సంబంధాలు. ఏ సంస్థ చూడండి, ఇటు ప్రైవేట్ సంస్థ కానీ గవర్నమెంట్ సంస్థ కానీ, సిబ్బంది మధ్య ఎందుకంటే 10 నుంచి 5 గంటల దాకా 6 గంటల దాకా కలిసి పనిచేస్తాం. అంటే కుటుంబం కన్నా ఎక్కువ సమయం మన సంస్థలో గడుపుతూ ఉంటాం. ఏ సంస్థ చూడండి రాజకీయాలు ఉంటాయి, సందర్భం అంటే అవసరం లేని రాజకీయాలు, అపోహలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు అనేవి సంస్థలో చాలా సహజంగా కనబడుతూ ఉంటుంది మనకి. కానీ రామచంద్రరావు గారు చూస్తే ఇందాక పెద్దలు ఎవరు చెప్పినట్టుగా సో ఒకరికి ఇంకొకరికి మధ్య ఎటువంటి వైషమ్యాలు రావడంలో ఉన్న వాటిని సరిచేయడం కానీ, వారు ఇద్దరు కూడా కలిసి మళ్ళీ మంచిగా స్నేహం కొనసాగాలని కానీ, సో ఈ తరహా సంబంధం జరుపుతారు. కానీ ఎక్కడ కూడా సంస్థలో రాజకీయాలు చేయాలి, సంస్థ సిబ్బంది మధ్య వైషమ్యాలు పెంచాలి అనే వాతావరణం ఎక్కడ కనిపించదు. ఇది ముఖ్యంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే సంస్థలో 10 గంటల నుంచి 5 గంటల దాకా పనిచేస్తాము, తర్వాత కుటుంబం దగ్గరికి వెళ్తాం. సో ఈ 8-10 గంటలు కూడా ఒక మంచి వాతావరణంలో మనం పనిచేయగలిగితే మన ఇన్పుట్ అవుట్పుట్ బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంతకు ముందు సర్వే చేస్తారు అమెరికాలో, ఆరోగ్యాలు ఎందుకు పోతున్నాయి అంటే కోపం వల్ల, ద్వేషం వల్ల, ఈర్ష్యం వల్ల, వేరే కారణం కాదు. ఒకరంటే మనకి పడదు కోపం, ఒకరంటే పడదు మనకి ద్వేషం, ఒకరంటే పడదు మనకి తట్టుకోలేంతాం. సో వీటి వల్ల ఆరోగ్యాలు పోతూ ఉన్నాయి. సో వేరే మనకి జెనెటిక్గా వచ్చే వ్యాధులు కానీ, క్రిమికటకాలు వచ్చే వ్యాధుల వల్ల మన ఆరోగ్యాలు పోవట్లా. సో ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే ఉద్యోగుల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. పనిచేసిన 8 గంటలు కూడా అప్పుడే అయిపోయింది అన్నట్టు వాతావరణం ఉంటే కనుక అటువంటి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి, సంస్థ పనితీరు బాగుంటుంది. సో అటువంటి తరహాలో మరి సంబంధాలు జరిపిన వ్యక్తి మన రామచంద్రరావు గారు. సో ఇది ప్రతి ఉద్యోగి కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఆచరించాలని మనసా వాచా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ ఉన్నాం. సో ఇంకొకటి, ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఒక 3 నెలల పాటు. అప్పుడు పరిచయం ఎప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంది పరిచయం. సో అప్పుడు డ్రైవింగ్ కూడా నేర్పారు, నాకు కార్ డ్రైవింగ్. రామచంద్రరావు గారు కార్ డ్రైవింగ్ నేర్పమంటే చక్కగా మన పెద్ద గ్రౌండ్ ఉండే దగ్గర గ్రౌండ్లో నేర్పారు. సో నేర్పినప్పుడు డ్రైవింగ్ కన్నా ముందు బాధ్యత, అంటే ఎలా ఉంటే మనకి యాక్సిడెంట్లు అవ్వు, ఎదురానికి ఇబ్బందులు తెచ్చిపెట్టడం అనే ఆ రీతిలో చెప్పడం వల్ల సుమారు ఇప్పటికీ నేను 5-6 లక్షలు డ్రైవింగ్ చేశాను కిలోమీటర్లు. కానీ డ్రైవింగ్ అంటే ఇష్టం కూడా. సో విజయవాడ వెళ్ళినా, నేను హైదరాబాద్ వెళ్ళినా ఓన్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయేవాడిని. సో ఈ డ్రైవింగ్ కూడా రామచంద్రరావు గారు నేర్చుకున్నా. అదే ఇప్పటికీ నాకు గుర్తు, చక్కటి డ్రైవింగ్ నేర్పారు. సో వారు కూడా వారి ఉద్యోగంలో కొన్ని లక్షల కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటారు. సో ఎక్కడ కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా బండికి ఎటువంటి యాక్సిడెంట్ కానీ, ఇతరులకు యాక్సిడెంట్ చేయడం కానీ, సో అటువంటి ఏమీ లేకుండా చక్కగా డ్రైవింగ్ బాధ్యతలు నిబద్ధతలు నిర్వర్తించారు. సో కాబట్టి వృత్తిపరంగా వారు మనకి ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. మరి వారి రిటైర్మెంట్ అనేది సంస్థకి తీరని లోటే. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మన సంస్థ నుంచి వెళ్ళిపోయినప్పుడు
ఆ లోటు తర్వాత తెలుస్తుంది మనకి, ఉన్నంతకాలం తెలియదు విలువ. సహజంగా సమాజంలో ఉండే లక్షణం అది. ఉన్నప్పుడు దాని విలువ ఉండదు మనకి, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి వారు రిటైర్మెంట్ అవ్వడం అనేది సహజంగా గవర్నమెంట్లో జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా అది సంస్థకి తీరని లోటుగా భావిస్తూ, ఎందుకంటే సంస్థ ఉన్నతిని కోరుకునే వ్యక్తి ఒక సంవత్సరం చెల్లిపోవడం అనేది నిజంగా తీరని లోటే. సో వారు భవిష్యత్తులో కూడా ఈ సంస్థ మరి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ వేరే వ్యాపకాల్లో ఉన్నప్పటికీ కూడా సంస్థ బాగోగుల్లో, సంస్థ ఉన్నతిలో మరి వారు కూడా భాగస్వాములు అవ్వాలనే సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఉన్నాం. అలాగే మాకు కూడా తెలియని విషయాలు చాలా తెలిసి మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేదాకా ఒకే రకమైన ఉత్సుకత, ఒకే రకమైన జాగ్రత్త, ఒకే రకమైన నిబద్ధతతో వారు పనిచేస్తారు. సో ఇందాక మన వైశ్వర్ గారు చెప్పినట్టుగా ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉన్న చురుకుదనం అనేది తర్వాత నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సో అటువంటిది లేకుండా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా నిబద్ధతతో పనిచేస్తారో, సో ఇప్పటికీ చివరి రోజు వరకు అదే నిబద్ధతతో పనిచేయడం అది నిజంగా ఆదర్శనీయం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకి అది ఆదర్శనీయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా వేదిక మీద ఉన్న రామచంద్రరావు గారికి సో మరి ఈ చిరు సన్మానం తర్వాత వారు కూడా మాట్లాడడం జరుగుతుంది. వారి వారి శేష జీవితం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య మంచిగా గడుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మన సన్మాన గ్రహీత మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా ముందుగా సన్మాన గ్రహీత మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఎంపీడీఓ శరణ్ గారికి, ఎంపీడీఓ సుశీలమ్మ గారికి, ఏజెడ్ ఆఫీసర్ రవిశంకర్ గారికి, నా తోటి స్నేహితులకు, బంధువులకు, సహోదరులకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ఈ సంస్థ ఈ నేలతో దాదాపు నాకు ఊహ తెలిసినప్పుడు కానీ 45 సంవత్సరాలు పైబడి ఈ నేలతో నాకు అనుబంధం ఉంది. నా తండ్రి గారు ఇక్కడ ఉద్యోగం చేశారు. ఆయన ఉద్యోగం మీద మా జీవనాధారం ఆధారపడి జీవనం గడిపాం. మళ్ళీ అదే నేలపై నా ఉద్యోగం లభించడం, నా పిల్లలకి ఈ ఉద్యోగం మీదే జీవనాధారం ఏర్పరచుకోవడం జరిగింది. అందు గురించి ఈ సంస్థ 2 తరాలు నాకు జీవన్ముక్తిని ప్రసాదించింది. ఈ సంస్థ గురించి ఎంత చెప్పినా చెప్పడానికి కూడా నేను సరిపోను. ఇది నా అనుభవం. ముఖ్యంగా చెప్పేది, ఈ సంస్థలో ఉన్న గుడి చాలా అద్భుతమైన గుడి. ప్రశాంతతకు అక్కడికి వెళ్ళి మనస్సు అసంకల్పం కలిగినప్పుడు ఆ టెంపుల్ దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు ఏకాగ్రతగా ఉండగలిగితే ఆ స్వామి మంచి అద్భుతమైన సంకల్పం కల్పిస్తారు. అలాగే అనేక మంది ఇక్కడ ఆ సంకల్పం పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ టెంపుల్ ఈ విస్తరణ శిక్షణ కేంద్ర ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మీ అందరికీ పేరున వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 15 రోజుల క్రితం వారి స్నేహితులు నాకు ఫోన్ చేసి ఈ పత్రాలు తయారు చేయమని అడిగారు.
ఒక వారం రోజుల్లో మాకు అందించండి అన్నారు. కానీ నేను ఒక అరగంటలో రాసి ఇచ్చేశాను. ఎందుకంటే ఆయన కోసం నేను వేరే ఊహించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అది మేమందరం కూడా ఆయనతో గడిపినప్పుడు ఇవన్నీ కూడా మేమందరం చూసినవే కాబట్టి వారి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పడానికి ఎంత టైం పట్టలేదు. ఆ విధంగా తయారు చేసినటువంటి సన్మాన పత్రం ఇది. రాముడి ధర్మతత్వం, చంద్రుడి ప్రశాంతత, రెండూ కలిసిన ముక్కుసూటి మంచితనం, కరివారి ఇంటి పెద్దరికం, వాహన రథ సారథుల కులానికి ఆదర్శం, శ్రీ కర్రి వెంకట రామచంద్రరావు గారి ఉద్యోగ విరమణ సుదీర్ఘమైన సమర్థతకి ఇచ్చిన ఆనందపు మజిలీ, ఎందరో అధికారుల ప్రయాణానికి ఆయన సారథి, ఎందరో అధికారుల్ని సమయానికి చేర్చిన వారధి, 3 దశాబ్దాల వేగం మరియు సురక్షిత ప్రయాణం ఆయన అందమైన మనసుకి దేవుడిచ్చిన వరం. అందుకే ఈ పదవీ విరమణ వారి ఉద్యోగానికి మాత్రమే విరమణ, వారి మంచితనానికి విరమణ కాదు, వారి రథసారి సమర్థతకు విరమణ కాదు, వారి పెద్దరికానికి విరమణ కాదు, వారిలోని భక్తికి విరమణ కాదు. ఇవన్నీ ఇక్కడ నుండి వారి జీవితంలో మరింత సంపూర్ణం అవుతాయని భావిస్తూ శ్రీ పెంటయ్య సీతమ్మ వారి ఆశీర్వచనం, శ్రీమతి వెంకట రమణమ్మ గారి దాంపత్య జ్ఞాపకాల ఫలం, కుమారుడు కోడలు నారాయణస్వామి రేణుకా లక్ష్మిల ఆదరణ, కుమార్తె అల్లుడు సాయిలక్ష్మి యుగంధర్ మౌడుల అభిమానం, విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వ సేవ, ఇవన్నీ మిగిలిన వారి జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ శ్రీ కర్రి వెంకట రామచంద్రరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రులు టేకుమూడి బిబి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు. రాముడే రాముడు నేటి కాలము, ఏముని దీవెనలు కలిగి ఈతని శక్తిని వృద్ధి చేసెనో, క్షేమము మేము కోరదము క్షేమమునిచ్చుట స్వామి వంతు, ఈ రాముడు మంచివాడు గుణరాముడే ఇతడు రామచంద్రుడై. తల్లి వృద్ధురాలు తన బిడ్డలకు తల్లి లేని లోటు తీర్చు పూనుకొనగా, రామచంద్రుడల్లే క్షేమము కోరగా బాధ్యతంత తెలిసే భాగ్యశీలి, ముక్కుసూటి మనిషి ముక్కినా దొరకడు ఉన్న మాటలాడ ఉత్తముండు, చిన్న మాట పనులు చెప్పినా వినరండి ధర్మరాజు తెలుపు ధర్మమిదియే. కారు నడుపు రీతి గమనించినప్పుడు వేగవంతమైన జాగరూక, పెరిగి నడుపు నితని తెలివిని గుర్తించి కొత్త కారుకుని కోరిక తీర్చా. శ్వేత వస్త్రధారి వేదాంత విషయములు నేర్పుకుండా ఎందు నేర్పు చూపి, పరమ పురుషులైన పరమయ్య బాటలో అడుగు వేయటంత హాయి గడుపు దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ గుల్లెక్క ధర్మరాజు గారు. సమర్పణ ఇంటి వీరస్వామి గారు. చేర్చిన వారధి, 3 దశాబ్దాల వేగం మరియు సురక్షిత ప్రయాణం ఆయన అందమైన మనసుకి దేవుడిచ్చిన వరం. అందుకే ఈ పదవీ విరమణ వారి ఉద్యోగానికి మాత్రమే విరమణ, వారి మంచితనానికి విరమణ కాదు, వారి రథసారి సమర్థతకు విరమణ కాదు, వారి పెద్దరికానికి విరమణ కాదు, వారిలోని భక్తికి విరమణ కాదు. ఇవన్నీ ఇక్కడ నుండి వారి జీవితంలో మరింత సంపూర్ణం అవుతాయని భావిస్తూ శ్రీ పెంటయ్య సీతమ్మ వారి ఆశీర్వచనం, శ్రీమతి వెంకట రమణమ్మ గారి దాంపత్య జ్ఞాపకాల ఫలం, కుమారుడు కోడలు నారాయణస్వామి రేణుకా లక్ష్మిల ఆదరణ, కుమార్తె అల్లుడు సాయిలక్ష్మి యుగంధర్ మౌడుల అభిమానం, విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వ సేవ, ఇవన్నీ మిగిలిన వారి జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ శ్రీ కర్రి వెంకట రామచంద్రరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రులు టేకుమూడి బిబి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు. चंद्रमावा अपामृष्टं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यमपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति
भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति राजाधिराजाय प्रसन्यदाघिने नमो वयं वै श्रवणाय कुर्महे विश्वमे कामान् कामाय वह्यं कामेश्वरो वै श्रवणो ददातु वै श्रवणाय महाराजाय नमः ॐ दत्तायुः ॐ ददात्मा ॐ दत्सत्यम् ॐ दत्सर्वम् ॐ दत्पुरोर्नमः गृहे देवस्य गृहे गृहे मुनयो गृहे मुनयः मुनयो वसन्ति मुनयो वसन्ति वसन्ति देवानां वसन्ति देवानां कवयो देवानां कवयः पार्थिवास कवयः पार्थिवासः देवा इदं मे सुनश्यमानो मे सुनश्यमानो दिवि सुनश्यमानो दिवि सुनश्यमाना इति सुनश्यमानो दिवि देवा देवा वसो देवा वसो दीर्घं वसो दीर्घं दीर्घमायुरायु दीर्घमायु आयुर्चायु अग्निर्वशिं भव आदित्यायुतेजो भव विष्णुमत्रीमां भव ब्रह्मायुरायुर्भव धान्यं धनं वसं भवत्तलाभं शतसंवत्सरं दीर्घमायुः नमो भवति जायमानो नाम केतुर्श्रामेश्चक्रे भागं दैवेभ्यो विददाच्चायं प्रचन्द्रमास्तिर्दीर्घमायुः शतमानं भवतिसाय सतेन्द्रिय आयुक्षेवेन्द्रिये प्रतिष्ठति।